ఎందుకని మొదటి భార్య గారితో మీకు విభేదాలు వచ్చినాయి? అంటే ఈర్ష్య, అసూయ, ద్వేషాలే, ఇంకేం కాదు. హ్మ్. ఆమెకి అది ముందు నుంచి ఉండటం వల్ల సరే ఆమె అనుకున్నదే జరిగింది ఈరోజు. నాకు ఇలా ఉండాలని తను అనుకుంది, ఆస్తులన్నీ కోరుకుంది, అన్నీ రాసిచ్చేసాను. లేదు శ్రీనే నాకు కావాలి, నా భర్తే నాకు కావాలనుకుంటే ఈ గొడవలు ఇంతవరకు వచ్చి ఉండేవి కావు. తను అలా అనుకోలేదు కాబట్టి ఇంతవరకు వచ్చింది. కాబట్టి తన నిర్ణయానికి తనుంది, మా నిర్ణయానికి మేము ఉన్నాం, మా నిర్ణయంలో మా పిల్లలు ఉన్నారు. పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత మాకు మొదట ఉంది. మొన్న మధ్యన ఏదో నేను కూడా చూశాను, నాన్న క్షమించు అని చెప్పి వాళ్ళు ఏదో కొంత పిల్లలు బాగుంటారు, పిల్లలు నేను ఏమంటారు, పిల్లలు చూసుకుంటాం. వీ డోంట్ లీవ్, మా బాధ్యత అది, నా ధర్మం, నా ఇష్టం, నేను చేసుకుంటాను. పిల్లల విషయంలో అలాగే మాదిరికి 3 పిల్లలు, 5 పిల్లల్ని కూడా మంచి అగ్రస్థానాన్ని కూర్చోబెట్టాలని మా కోరిక. కానీ ఎక్కడో ఎందుకో ఏదో రకంగా మిమ్మల్ని అన్ని అంశాలు కూడా ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి, కానీ మొహంలో ఆ చిరునవ్వు మాత్రం చెదరట్ల. కారణం? నేను కష్టాల్లో ఉండేటప్పుడు ఎవరికైనా ఇదే చెప్తాను, నేను చెప్పాల్సింది ఇంతే. ఎందుకు మీకు ఇది వచ్చింది, కష్టాల నుంచి వచ్చాను కాబట్టి. నాకు బాగా కష్టాలు 2016, 14, 15 ఇంటి కష్టాలు, బయట కష్టాలు, ఓడిపోయిన కష్టాలు, అప్పుడు టికెట్ ఇచ్చినా ఓడిపోయిన కష్టం, అప్పుడు టికెట్ కోసం కష్టపడ్డ సందర్భాలు 2019లో ఇంకా వద్దురా పార్టీ అని అనుకుని ప్రజారాజ్యంలోకి వెళ్దాం అనుకునేటప్పుడు 2009 కాదు 19లో మీరు జనసేనలోకి వెళ్దామని అనుకున్నప్పుడు, ప్రజారాజ్యం జనసేన 2 ఒకటే వస్తున్నాయి, జనసేనలోకి వెళ్దామని అనుకున్నప్పుడు లాస్ట్ మూమెంట్లో మీకు ఎంపీ సీట్ ఇస్తామని చెప్పి మిమ్మల్ని వెనక్కి లాగటం, అంటే నా ఆర్థిక పరిస్థితులు బాగా నన్ను కిందకు నొక్కేసినాయి. అవును, మీకు అన్నిటికీ ఉన్నత స్థాయికి నేను ఇప్పుడు ఈ ముఖ్యంగా ఒకటి చెప్పదలుచుకున్నా. ప్రతి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పైకి తీసుకొచ్చే ప్రయత్నమే చేశారు. 100% ఇట్స్ ట్రూ. నేను దానిలో మీరు చెప్పిన దానికన్నా ఎక్కువగా నేను చెప్పగలను. ఆయన పేరు చెప్తేనే నా కాళ్ళల్లో నీళ్ళు వస్తాయి. అంత బాగా చూశాడు, కనిపించే దైవం నా వెంకటేశ్వర స్వామి. అందుకని నేను ఎక్కువ చెప్పలేను. ఇట్స్ గ్రేట్, నాకు బాగా చూశాడు. నా జన్మలో నేను మీ జీవనోపాధికి సంబంధించిన అంశం కూడా ఆయన చేతిలోనే ఉంది, అవునా? నిజమేనా? ఎస్, డీజిల్ కూడా నాకు కొట్టించాడు తెలుసు. ఎంపీగా నేను పోటీ చేసేటప్పుడు సీనుకి చూసుకోండి, అన్ని వ్యవహారాలు చూసుకోండి అని చెప్పాడు. నా కారుకి డీజిల్ కూడా ఏర్పాట్లు చేసిన మహానుభావుడు, మహామనిషి. మూలపేట ఈ ప్రాజెక్టుకి సంబంధించి రోజుకు దాదాపు నెలకు 5 లక్షల దాకా వచ్చేది కదండి. వచ్చే రకంగా మిమ్మల్ని దానికి సెట్ చేసినట్టున్నట్టు కదా, నిజమే? లేదు సార్, నా మైన్లో కూడా నాకు వస్తుంది 5 లక్షలు. పెద్ద పనేం కాదు, నాకు మైన్ ఉంది కదా, ఆ మైన్ ఆపేస్తున్నారు, వస్తుంది సార్. బిజినెస్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేయూతనిచ్చిన సందర్భాలు మీకు ఏ రకంగా చేయూతనిచ్చారు? 2014లో గవర్నమెంట్ టీడీపీ వచ్చిన తర్వాత నాకు వారి ఆపేశారు. 19లో జగన్ గారే మళ్ళీ ఇచ్చారు నాకు. అది మరి ఆయన ఇచ్చిన భిక్ష ఇది. మైన్స్లో కూడా ఇది దీనిలో కూడా పోర్ట్లో కూడా నేను ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఎవడు నష్టానికి చేయరు కదా, బిజినెస్ ఎవరు నష్టానికి చేయరు. ట్రాన్స్పోర్ట్ మేము చేసాం, ఏది బౌల్డర్స్ అని, శాండ్ అని, తర్వాత గ్రావెల్ అని ట్రాన్స్పోర్ట్ చేసాం. గవర్నమెంట్ ఇచ్చినటువంటి లీజుల్లో నుంచి ట్రాన్స్పోర్ట్ చేసాం అకార్డింగ్ టు ద రూల్స్. ఆ ట్రాన్స్పోర్ట్ చేసిన దానికి ఎవరు లాస్కి చేయరు కదా, ఎంతో కొంత వస్తుంది కదా. అది ఎవరి వల్ల వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వచ్చింది. కానీ వాళ్ళు కంపెనీ సరిగ్గా బిల్ పేమెంట్ చేయకపోవటం, ఇలా చేయటం వల్ల, ఈ గవర్నమెంట్ మారిన తర్వాత కూడా బిల్స్ రాకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు పడ్డాం, చుట్టూ తిరిగి నష్టపోయినాం. ఆర్థికంగా మిమ్మల్ని పైకి తీసుకొచ్చింది ఆయనే, రాజకీయంగా పైకి తీసుకొచ్చింది ఆయనే. ఈ రోజున దెబ్బ వేసింది కూడా ఆయన కాదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు సస్పెండ్ చేయలేదు. మళ్ళీ చెప్పండి, మనసులోంచి చెప్పండి, నిజమే, మనస్సాక్షిగా. జగన్మోహన్ రెడ్డి గారు నాకు సస్పెండ్ చేయరు. నాకు తెలుసు, తప్పదు. ఒక్కోసారి రాజకీయాల్లో ఎలా ఉంటుందంటేనండి, మీరు నాకు ఇష్టమైన వ్యక్తే, మీకు నేను ఏమీ చేయలేను. ఆయన నాకు ఇష్టం కాని వ్యక్తే, ఆయనకే అన్నీ చేస్తాను పరిస్థితి. దానికి ఎవరో చెప్తే అన్నాను, ఎంజీఆర్ గారు హానెస్ట్ చీఫ్ మినిస్టర్. ఆయన 5 సంవత్సరాలు అయిన తర్వాత మీలాగే జర్నలిస్ట్స్ అడిగారు, సార్ మీ గవర్నమెంట్లో కూడా చాలా అవినీతి జరిగింది, వాడు ఈసారి దెన్ చైర్ నుంచి బయటకు చైర్ ఇలా రొటేట్ చేసింది. దిస్ చైర్ మేడ్ మీ టు బిహేవ్ లైక్ దిస్. ది చైర్ ఐ డిడ్ సమ్ మిస్టేక్స్ బికాస్ ఆఫ్ దిస్ చైర్. దిస్ ఎంజీఆర్ స్టిల్ హీఈస్ హానెస్ట్ మ్యాన్. ఎంజీఆర్ ఆఫ్ ది చైర్ అయితే ఎప్పుడు హానెస్టే, ఈ చైర్ అలా చేయిస్తుంది.
సో ఇది ఎంతోమంది జీవితాలకి, ప్రతి రాజకీయ నాయకుడికి, వార్డు మెంబర్ దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు ఇది తప్పదు. మనం కొన్ని పనులు మన చేతిలో మనకు తెలియకుండానే మనం చేస్తుంటాం, సత్యం అసత్యాలు తెలిసి కూడా చేస్తాం, చేయాల్సిన పరిస్థితులు దాపురిస్తాయి నాయకుడికి. అలాంటి పరిస్థితులు ఆయనకు వచ్చాయి తప్ప ఆయన మనస్ఫూర్తిగా నన్ను ఎప్పుడు సస్పెండ్ చేయరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరన్నా మీతో మాట్లాడారా సస్పెన్షన్ అయిన తర్వాత? లేదు, ఎవ్వరు. ఏ అదేంటి? ఎవరు మాట్లాడలే. ఎందుకని? ఏమో, మీకు ఎవరితో సత్సంబంధాలు లేవా? నాకు జగన్తో తప్ప ఎవరితో లేదు సార్. అది కూడా మీకు చెప్పేస్తున్నాను. అది వాళ్ళ తప్పు కూడా కాదు. డైరెక్ట్ సార్ దగ్గరికి వెళ్తాను, మాట్లాడుకుంటూ వచ్చేస్తాను తలదించుకొని. ఎవరితో మాట్లాడండి, ఈవెన్ మా జిల్లా నాయకులతో కూడా. నేను ఏ మంత్రి దగ్గర ఉంటెద్దు పోకడే, ఏ మంత్రి దగ్గర వెళ్ళి కూర్చోవటం, అసుక్కోవటం, నువ్వు రాముడివి, భీముడివి, దేవుడివి, ఆ స్పీచ్ అదరగొట్టావని కబుర్లు చెప్పటం నేను ఎప్పుడు చేయలే. నాకు అది ఇష్టం ఉండదు. జగన్ నేను ఏదైనా సార్కి చెప్తాను, సార్ ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఇస్తే నాకు ఇస్తాను, దాని ప్రకారం పోవటమే. నాకు ఎవడు సంబంధం లేదు. నాకు ఎవడు నా జీవిత అభ్యుదయానికి, నా బ్రతుక్కి ఎవడు నాకు సహకరించలేదు ఎక్సెప్ట్ రాజశేఖర రెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి. నా జీవితం దెబ్బతిన్నది అంటే కొన్ని శక్తుల వల్ల దెబ్బతిన్నది. సరే, ఇది కర్మ అనుకుంటాం, అనుభవిస్తాం, అంతే తప్ప